అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నివేదిక డాక్టర్ ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో ఈరోజు పలు మెడికల్ షాపులపై కూడా ఈరోజు డ్రగ్ ఇన్స్పెక్టర్లు అయితే దాడులు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా కూడా ఈరోజు మెడికల్ షాపుల్లోని అక్కడ ఉన్నటువంటి మందుల విషయం, అదేవిధంగా ఈ మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ మందులకు ఏ ధరలకు అమ్ముతున్నారు, దీని మార్జిన్ డేట్ ఎంత, ఎక్స్పైరీ డేటు, పలు విషయాలపై కూడా పూర్తిగా అధికారులు అయితే తనిఖీలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తనిఖీలకి ర్యాండమ్లో చెక్ చేసటం కూడా ఒక ప్రధాన అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో అనేక ఫిర్యాదులు మెడికల్ షాపులపై వస్తున్న నేపథ్యంలో కూడా ముఖ్యంగా సోమవారం జరిగే మీకోసం కార్యక్రమంలో కూడా పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కూడా జిల్లా కలెక్టర్ తమీం అన్సరీ ఆదేశాల మేరకు కూడా ఈరోజు డ్రగ్ ఇన్స్పెక్టర్లు పలు మందుల షాపులపై కూడా ఈరోజు తనిఖీలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా కూడా పూర్తిగా కూడా జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో డ్రగ్ ఇన్స్పెక్టర్స్ మొత్తం కూడా ర్యాండమ్గా, అంటే షాపులకి ముందస్తు ఎటువంటి సమాచారం లేకోకుండా, అదేవిధంగా కూడా ఏ షాప్కి ఎప్పుడు ఎవరు తనిఖీకి వెళ్తున్నారో తెలియకోకుండా కూడా నగరంలో ఉన్న ప్రధాన మెడికల్ షాపుల్లో తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలు కూడా పూర్తిగా గోప్యంగా ఉంచిన పరిస్థితి. దానికి సంబంధించి ఎటువంటి సమాచారం కూడా బయటకు పొక్కడానికి సంబంధించి విషయం అయితే బయటకు వచ్చింది. ఎందుకంటే తనిఖీల సమయంలో కూడా పూర్తిగా షాప్ను క్లోజ్ చేసి అక్కడ ఉన్నటువంటి వే బిల్లు, అదేవిధంగా వీళ్ళు మందులు తీసుకున్నప్పుడు బిల్లులకి ఇస్తున్నారా లేదా, బిల్లు ఏ విధంగా ఇస్తున్నారు, ఎలక్ట్రానిక్ బిల్లు ఇస్తున్నారా, మాన్యువల్ బిల్లు ఇస్తున్నారనే కోణంలో కూడా విచారణ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కూడా మెడికల్ షాప్లో ఉన్నటువంటి స్టాక్స్ అవి ఎంతకాలం నుంచి ఉంటున్నాయి, దాని ఎక్స్పైరీ డేట్ అది ఎక్కడి నుంచి వస్తున్నాయి, ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ ఫిర్యాదుల్లో భాగంగా కూడా ముఖ్యంగా కొన్ని నాణ్యమే లేకుండా వస్తున్నటువంటి మందుల వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఒక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కూడా ఈరోజు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కూడా దాడులు నిర్వహించినట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ కేంద్రంగా అనేక ఫార్మా కంపెనీలు అది తక్కువ నాణ్యత కలిగినవి, ఎక్కువ మార్జిన్ ఉన్నవి మెడిసిన్స్ ఒంగోలు కేంద్రం, అదేవిధంగా ఒంగోలు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఇవే అమ్మటం, దాని మీద అధిక లాభాలు వస్తున్న నేపథ్యంలో కూడా మెడికల్ షాపులు కూడా వీటిని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో కూడా అధికారులకు వచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు దాడులు నిర్వహించారు. దీనికి పూర్తిగా కూడా ఇది నివేదిక త్వరలోనే జిల్లా కలెక్టర్ తమీం అన్సరీకి అందజేసి దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని కూడా చెప్పారు. కాకపోతే దాడులకు సంబంధించి ఎటువంటి సమాచారం కానీ, దాడుల్లో ఎటువంటి విషయాలు బయటకు వచ్చిన విషయం కూడా అధికారులు అయితే బయటకు చెప్పకుండా గోప్యంగా ఉంచిన పరిస్థితి అయితే ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి అయితే. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.